సార్, కరోనా కష్టకాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నో సేవలు అందించిందని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణాలంటే మీరేం చెప్తారు? కారణాలంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి అన్నాడు, ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు. అయితే వాస్తవంగా ఏంటంటే మనకి వచ్చిన ఈవీఎంలు 2 లక్షలు ఏమైనాయో ఎవరికి తెలియదు. 6 లక్షలు మనకి ఇస్తే 4 లక్షలే అక్కడ ఉపయోగంలోకి వచ్చినాయి. మిగతా 2 లక్షలు ఏమైనాయి? అది ఇంతవరకు అది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అసలు ఎందుకని అలా ఇప్పుడు నిజంగా ఎవరు ఆలోచించిన అంతే. జగను ప్రభుత్వంలో అందరూ లబ్ధి పొందిన వాళ్ళే. తర్వాత చాలామంది ఏం బాధపడ్డారు, మేము ఓట్లు వేసే మా ఓట్లు ఏమైనాయి అంటున్నారు. దానికి కారణం ఎవరు చెప్పలేరు. అందుకే మొత్తం దేవుడి మీద భారం వేశాడు. ప్రజలు తీర్పును శిరసా వహిస్తా అన్నాడు. అది ఇప్పుడు ఎవరు దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రజల మీద ఆధారపడ్డాడు. ప్రజలు కూడా చాలా ఆదరించారు. మరి ఏం జరిగిందనేది ఆ దేవుడికే తెలియాలి. ఓట్లు వేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు, మేము జగన్కి వేసాం, మేము మమ్మల్ని ఎంతో ఆదరించాడు, మేము ఎంతో బాగుపడ్డాం, మా కుటుంబాలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు నవరత్నాల పథకంలో అనేక కుటుంబాలకి ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవన్నీ ఏదో కొందరికి ఏమన్నా ఇబ్బందికరం ఉందేమో అని. వాస్తవంగా అయితే మేము మా ఆవిడ టీచరు, మాకేమీ లేవు. మేము మా సొంతగా మేము లోన్ మీద ఇల్లు తీసుకొని ఇంట్లో ఉంటున్నాం. మాకు ఆ పథకాలు ఏం లేవు. కానీ ఈ యొక్క మన వాలంటరీ వ్యవస్థను మేము చూసాం కాబట్టి, మేము ఉన్న అపార్ట్మెంట్లో కరోనా వస్తే వాలంటీర్లు ఎంతగానో వాళ్ళు చేసిన సేవ అంతా ఇంత కాదు, అది చేశారు. మేము చూసాము, అనుభవించాం. మా అపార్ట్మెంట్లోనే కరోనా వచ్చి అసలు మేమే పక్కింట్లోకి వెళ్ళలేని స్థితిలో వాలంటీర్లు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు కానీ ఏదైనా కానీ వాళ్ళు తెచ్చిచ్చారు. మందులు కూడా అన్నీ. అలాగే వైద్య విధానంలో కూడా ఇది 108 వాహనాలు కరోనా టైంలో చాలా బాగా పనిచేసినాయి. నేను నా కొంత అనారోగ్య పరిస్థితులుండి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తిరుగుతున్నప్పుడు నేను స్వయంగా చూశాను. ఈఎస్ఐ హాస్పిటల్ ముందు ఒక పెద్ద ఇది ఉంది, శ్మశాన వాటిక. నేను ఉదయం 9 గంటలకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు లైన్లు కట్టుండే చనిపోయిన వాళ్ళు ఈ కరోనాతో. మరి అవన్నీ కూడా 108లోనే తీసుకొస్తున్నారు. అట్లా రోగులనే కాదు, చనిపోయిన వాళ్ళని కూడా శ్మశాన వాటికలో తగలబెట్టడానికి 108 వాహనాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గ్రామాల్లో కానీ ఇప్పుడు పల్లెటూరులో కానీ కొంత రోడ్డు సౌకర్యం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఏదైనా ఒక్కసారే ప్రభుత్వం రాగానే అన్నీ జరగవు కదా. ప్రజా ప్రయోజనాలను ముఖ్యంగా చూశారు. రోడ్లు అనేవి ఇప్పుడు ఈ సంవత్సరం వేసినా వచ్చే సంవత్సరానికి వర్షాలకి అవి మామూలుగానే గుంటలు పడుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో దాకెందుకండి, మనం హైదరాబాద్ చూస్తున్నాం, అదెంత మహానగరం. మరి ఒక వాన వస్తే మొత్తం చెరువులు అయిపోతున్నాయి, రోడ్లు కనిపించట్లా. మరి మనం కూడా ఇప్పుడు అంతా మనం భూమి మీద ఉన్న వాళ్ళమే. ఆంధ్ర రాష్ట్రమైనా తెలంగాణ అయినా ఒకటే. ఎక్కడ పొలంగా ఉంటే అక్కడ నీళ్ళు వస్తాయి, వర్షం పడితే కాసేవుడికి పోతాయి. మరి రోడ్లు కూడా దెబ్బతింటాయి ఆ మాదిరిగా. ఇప్పుడు ఒక్కసారి అంత ప్రక్షాళన చేయాలంటే కష్టం. ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే మనకి వాస్తవంగా మొట్టమొదట ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే కొంత వనరులు వచ్చాయి, ఏదైనా బాగు చేసేవాళ్ళు. ఉన్న దాంట్లోనే అప్పుడున్న ప్రభుత్వం అప్పులు చూపించింది కానీ లాభాలు చూపించలా. మరి ఈ ప్రభుత్వం అయినా అంతే, ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం లేకుండా. కాబట్టి పరిశ్రమలు రావాలి. అదొకటిను చదువుల విషయంలో పిల్లలకి మంచి మొత్తం మార్చేశారు. చదువుల విధానం, స్కూళ్ళు డెవలప్మెంట్ చేశారు, పిల్లల్ని ఆకట్టుకున్నారు, మంచి భోజనం పెట్టారు, వాళ్ళకి వైద్యం అనేది స్కూల్లోనే వచ్చి చూస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా ఆ ప్రభుత్వం మంచిగా చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా అలా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అమ్మఒడి పథకం కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, అదే ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో అమ్మఒడి అనేది ఇంటి ఒకళ్ళకి ఇస్తామన్నారు, అలాగే ఇచ్చారు. ఇప్పుడు ఇంటి మొత్తం అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు.
ఇది పథకం పేరు మార్చారు. తల్లికి వందనం అన్నారు, కానీ మరి అది ఇంప్లిమెంట్ జరుగుతున్నట్టు ఏం కనపడలా. ఇదే కొంతమంది విమర్శిస్తూ ఉంటారు కదా, అంటున్నారు మేము ఇంకా దాని గురించి ఇంప్లిమెంట్ చేయలేదు, అవన్నీ కూర్చొని మాట్లాడుకొని ఏం చేయాలనేది చేస్తామంటున్నారు. చూద్దాం, అంతా మంచి జరగాలనే కోరుకుందాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి మేలు చేసేదిగా ఉండాలి. మా పార్టీల్లో కక్షలు కార్పణ్యాలు అవి ముఖ్యం కాదు. పాత ప్రభుత్వం ఏంటంటే ప్రజల కోసం ప్రయాసపడింది, పేదల కోసం ఎక్కువ. అదే ఆ రోజుల్లో కరోనా టైంలో మనం ప్రపంచం మొత్తం ఇబ్బంది పడింది. భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో బాగా ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం బాగా వాళ్ళని ఆదుకుంది. కరోనా టైంలో పేద ప్రజలు కానీ ఎవరైనా సరే ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితిలో అంబులెన్స్ సౌకర్యం కానీ, వైద్యం విషయంలో, తర్వాత ఆదరించే విషయంలో అంటే సరుకులు కానీ బియ్యం కానీ, ఇప్పుడు అట్లా వాలంటరీ వ్యవస్థ అనేది చాలా బాగా ప్రయాసపడింది, చాలా ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాలంటరీ వ్యవస్థ అనేది ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్లు మనకి ప్రభుత్వం అనేది ఎక్కడో ఉంటే కాదు, ప్రజల్లోనే ఉండాలి. ప్రభుత్వం ఇది రామరాజ్యం అని మరి ఎప్పుడైతే అన్నారో గాంధీ గారు చెప్పిన విధానంలో దాదాపుగా జగన్ గారు అదే విషయాన్ని చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఒక్క 5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏం జరగదండి. ఇప్పుడు అంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఇబ్బందులు అయినాయి. ఆ 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఏమీ లేదు. ఉన్న 2 సంవత్సరాల్లో ఏం జరుగుద్ది అభివృద్ధి అనేది? దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో న్యాయం చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి తక్కువ టైంలో ప్రజల సౌకర్యం చూశారు, కానీ ఆ నవరత్నాలు అభివృద్ధి చేశారు, కానీ ఈ పెట్టుబడుల విషయంలో కొంత ఆలస్యం చేశారు. ఆలస్యం అంటే సమయం లేదు అది. కాబట్టి నేను అనుకోవటం ఇంకా కొంతకాలం అదే ప్రభుత్వం ఉంటే బాగుండేదేమో. అయితే ప్రజా తీర్పును మనం అందరం దానికి తలొగ్గాలి. అన్ని రకాలు ఇప్పుడు పోర్టుల విషయంకి వచ్చేవారికి చాలా వరకు ఆయన డెవలప్ చేశాడు. ఏదైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అభివృద్ధి జరగదు కదా, ఎవరికైనా టైం కావాలి. మరి ఈయనకున్న మొదటి సంవత్సరంలో ఏం లేదు, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, మిగతా 3 సంవత్సరాలు ఏం చేయగలరు? ఎవరైనా అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఒక 5 ఏళ్లలో ఏమి చూపించలేరు. రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో ఆర్థికంగా చాలా వెనకబడిపోయింది. మనకొచ్చే వనరులు మన అభివృద్ధి అంతా హైదరాబాద్ మీద ఆధారపడి కొన్నాళ్ళు హైదరాబాదుకి వచ్చే ఆదాయం వల్ల ఆంధ్ర రాష్ట్రం బతికింది. ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో ఆంధ్రాకి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయినాయి. మరి 10 ఏళ్ళు మనకి ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఉంటుందన్నారు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న ముఖ్యమంత్రి దాన్ని వదిలిపెట్టేసి వచ్చేసాడు. మనకి ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తారో దాన్ని అప్పుడు మనకి ఈ ట్యాక్సులు అనేవి తగ్గిపోతాయి, కాబట్టి ఇంప్లిమెంట్ అనేది బాగా జరుగుద్ది. ప్రత్యేక రాష్ట్రం అనేది ఇవ్వాల మనకి అది ఏంటంటే ఏదో ప్రత్యేక నిధులు అన్నారు, కానీ దానివల్ల మనకేం ఉపయోగం? ఏదైనా పరిశ్రమ రావాలంటే దానికి కొన్ని రాయితీలు ఉంటాయి. ఎప్పుడైతే మనకి ప్రత్యేక రాష్ట్రంగా మనకి ఇప్పుడు విడగొట్టినప్పుడు మనకు రావాల్సిన వనరుల్ని మనకి ఇవ్వలేదు. ఆ 10 ఏళ్లలో మనకు రావాల్సిన ఆదాయం రాలేదు.